జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి అంతేకాకుండా రోడ్లో ఆ రోజు యాక్సిడెంట్లు అయితే హాస్పిటల్ చేర్చే పరిస్థితి లేదు అవ్వాలా. ఆ రోజు మరి రైతుల్లో పొలంలో పాము పుట్టు ఏదైనా తాకితే మరి వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి కూడా ఆ రోజు లేదని కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి పల్లెల నుంచి ఆ రోజు అక్కజల్లెలు పురిటి నొప్పులు వస్తే ఎడ్ల బండ్ల మీద హాస్పిటల్కి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నింది. అటువంటి పరిస్థితిని అధిగమించాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 108ని తీసుకురావడం కూడా జరిగింది. ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో వచ్చి తీసుకెళ్లేది హాస్పిటల్కి కుయ్యి అని వచ్చేది. పల్లెల్లో ఉన్న వాళ్ళకు ఆ రోజు చిన్న జబ్బులకు ఆ రోజు 104 వచ్చి వైద్యం చేయడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఇవన్నీ కూడా మన పిల్లలతో పాటు పేదవాడి పిల్లలు కూడా డాక్టర్లు ఇంజనీర్లు కావాలని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురాగలిగారు. ప్రతి ఇంట్లో కూడా చదువుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని ఆ రోజు ఎంతమంది చదివితే అన్ని లక్షల మందిని ఆ రోజు చదివించిన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా చెప్తున్నా. మరి అంతేకాకుండా మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించి మరి ఈరోజు ఉద్యోగాల్లో చదువుల్లో కూడా మరి ఈరోజు రాజకీయంగా కూడా మరి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి రాజశేఖర రెడ్డి గారే కారణమని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి అట్లే రైతులతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. జిల్లాకు ఒక యూనివర్సిటీని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అని, మరి 3 ప్రాంతాలకు IIITలని, ఫిట్స్విల్ అని, IIIT అని, ఇవన్నీ కూడా పెద్ద కాలేజీలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చినాయని కూడా చెప్తున్నాం. బీసీ హాస్టల్స్ అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీ బాలికలకు హాస్టల్ కడతానని చెప్పి 23 జిల్లాల్లో ఒక్కొక్క హాస్టల్ కడతానని చెప్పిన పెద్ద మనిషి అసలు పట్టించుకోకపోతే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నియోజకవర్గానికి ఒక బాలురకు, నియోజకవర్గానికి ఒక బాలికలకు ఆ రోజు హాస్టల్స్ కట్టించిన ప్రభుత్వం అది అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాను. ఇవాళ అన్ని రకాలుగా ప్రతి ప్రాంతానికి మరి అభివృద్ధి అయితేనేమి, ప్రతి మనిషికి సంక్షేమం అయితేనేమి అన్ని రకాలుగా కూడా అందించిన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారిది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర గతినే మార్చిన సందర్భం అని కూడా మీకు అందరికీ చెప్తున్నాం. భావితరాలకు మార్గదర్శకంగా ముఖ్యమంత్రి, మనం మనసున్న ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా చేయగలుగుతాడని చెప్పి భావితరాలకు మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తిని కూడా మీకు అందరికీ కూడా తెలిసినదే అని కూడా మీకు అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో మరొకసారి మీకు అందరికీ గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను అన్నిటినీ కూడా. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసిందే కానీ అది ఒక చీకటి యుగంగా అభివర్ణించుకోవచ్చు అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తినడానికి తిండి లేదు, తాగటానికి నీరు లేదు, పశుగ్రాసము మేత కూడా లేదు, పశువులకు కూడా తాగటానికి నీళ్లు లేని పరిస్థితి మనం చూసాం. మరి అటువంటిది మరి ఏ విధమైనటువంటి కూడా పని చేసుకున్నామంటే ఉద్యోగం కూడా లేదు, పొట్ట చేత్తో పట్టుకుని వేరే రాష్ట్రాలకు వలసపోయిన పరిస్థితి. ఆ రోజు 8 సార్లు కరెంటు ఛార్జెస్ పెంచితే రైతులను ఆ రోజు మరి పోలీస్ స్టేషన్లలో పెట్టి ప్రత్యేక కోర్టులు పెట్టి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టి రైతులను జైల్లో పెట్టిన పరిస్థితి చూసాం. రైతులు లేకపోతే ఆడవాళ్ళని కూడా చూడకుండా రైతుల భార్యలను కూడా జైలుకి తీసుకెళ్లిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని కూడా చెప్తున్నాం. మరి అంతేకాకుండా మరి హైటెక్ సిటీని భూతత్వంలో చూపిస్తూ ప్రపంచ బ్యాంకు ముందర మోకరిల్లి ప్రపంచ బ్యాంకు నిబంధనలకు కట్టుబడి ఏ విధమైనటువంటి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని రకాల వాళ్లకు అనుబంధ వృత్తులు, వ్యవసాయ అనుబంధ వృత్తులు ప్రతి ఒక్కరికి కూడా దగ్గర 70 లక్షల మంది వ్యవసాయం మీద ఆధారపడి మన రాష్ట్రంలో దేశంలో కూడా బతుకుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలిగించినటువంటి వ్యక్తి ఆ రోజు హైటెక్ సిటీని భూతత్వంలో చూపించి మన రాష్ట్ర ప్రజల మీద 55,000 కోట్ల రూపాయల అప్పును కూడా మన మీద మోపిన సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారిది అని కూడా చెప్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయం శుద్ధ దండగని చెప్పారు. ఉచిత విద్యుత్ ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అడిగితే కరెంటు తీగలు చూపించి బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పి ఎగతాళి చేసిన వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు నష్టపరిహారం ఇమ్మని అసెంబ్లీలో అడిగినప్పుడు నష్టపరిహారం ఇస్తే ఇంకా ఎక్కువ మంది చేసుకుంటారని కొంతమంది, ఒక మంత్రి అయితే తినింది అరగక చేసుకుంటారని కూడా మాట్లాడిన తెలుగుదేశం ప్రభుత్వం వారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. మరియు సంక్షేమం ఇస్తే సోమరిపోతులుగా తయారవుతారని చెప్పారు. మరి ఈరోజు ఏ విధమైనటువంటి కూడా మరి ఆదరణ పథకాన్ని తీసుకొచ్చారు. బీసీలకు మేలు చేస్తానని చెప్పారు. 625 కోట్ల రూపాయలు బడ్జెట్ లో శాంక్షన్ చేశారు. మరి దాన్ని తెలుగు తమ్ముళ్ళ కాంట్రాక్ట్కి ఇచ్చి మరి ప్రజలకు ఇచ్చింది ఏంటంటే ఇస్త్రీ పెట్టెలు, మరి డోబీ ఘాట్లు, మొబైల్ ల్యాండ్రీలు,
మంగళపొది సామాన్లు మరి ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చినారు. అవి కూడా చేనేత మగ్గాలు అట్లాంటివి ఇచ్చారు. మరి చేనేతను ఏది కూడా ఒక బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. మరి నేతన్నలకేమో ఆప్కో నిర్వీర్యం చేశారు. మరి ఆప్కోటేషన్ పూర్తిగా తీసివేశారు. ఎన్టీ రామారావు గారు జనతా వస్త్రాలు పెడితే ఆ జనతా వస్త్రాలు కూడా రద్దు చేసిన ప్రభుత్వం అని, రద్దు చేసిన ప్రభుత్వం అని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి అదేవిధంగా ఏ విధమైనటువంటి కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే పెట్టారో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా కూడా అడుగుతున్నా. ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి 10 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష లీడర్గా పనిచేశారు. మరి అదేవిధంగా ఎన్నో మంత్రి పదవులన్నీ కూడా ఆయన రాజకీయ జీవితం 34 సంవత్సరాలు. 34 సంవత్సరాల్లో ఏ ఒక్క వాగ్దానమైనా మీరు నిలబెట్టుకున్నారా? ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కనీసం ఎన్టీ రామారావు పెట్టినవి కూడా ఏవి కూడా నెరవేర్చిన ప్రభుత్వంగా ఉంది అని కూడా చెప్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందే 3 దాన్ల మీద వచ్చింది. 1994లో 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు పెడితే దాన్ని 5.25 పైసలు చేసిన ఘనత మీది కాదా అని అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని పెడితే మరి సంపూర్ణ మద్యపానం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నారు. బెల్ట్ షాపులను పల్లెల వరకు తీసుకెళ్లింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. హార్స్ పవర్ ను 50 రూపాయలు అయితే మరి 625 రూపాయలు చేసి ఆ రోజు రైతుల మీద భారం పెట్టింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ 1999లో ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఇస్తానని, మరి ఆడపిల్లలు పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తానని, మరి ఆడపిల్లలకు సైకిళ్ళు ఇస్తానని, మంగళసూత్రాలు ఇస్తానని ఏ వాగ్దానం కూడా నెరవేర్చుకున్న పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. 2009లో చూస్తే నగదు బదిలీ పథకం అన్నాడు, మరి కలర్ టీవీ అన్నాడు. మరి ఆ రోజు మహానాడులో ప్రకటించాడు 1000 కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్పి, కోటి వరాలకు అని చెప్పి. మరి ఆ 1000 కోట్లలో అసలు ఏ కోటి వరాలకు ఏ వరాలకి ఏమి ఇచ్చారని, ఏం చేశారు, ప్రజలకు ఏమి ఇచ్చారు ఆ 1000 కోట్లకని కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతానని. ఇవాళ వచ్చే ఎన్నికల్లో 2014లో మరి రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసగిస్తా ఉన్నారు. కనీసం 9 సంవత్సరాల కాలంలో ఏనాడైనా రుణమాఫీ చేయాలని చెప్పి ఒక లెటర్ అయినా కేంద్ర ప్రభుత్వానికి రాశారా అని అడుగుతా ఉన్నా. మీ చేతిలో పని ఉచిత విద్యుత్ కానీ, కరెంటు బకాయిలు మాఫీ చేయడం కానీ మీ చేతిలో పని ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ కనీసం వడ్డీ నెక్స్ట్ ఇయర్ కట్టుకుందరులే అని కూడా వెసులుబాటు కల్పించని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు. 1,27,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఏ విధంగా చేయగలుగుతారని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వంతో మీరు ఏమైనా మాట తీసుకున్నారా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ బడ్జెట్ 1,60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే డాక్రా రుణమాఫీ 20,000 కోట్లు చేస్తానని చెప్తా ఉన్నారు. రైతులు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు. బంగారు ఇడిపిస్తానని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు కూడా కోటి వరాల్లో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏ విధమైనది కూడా చేయలేదని చెప్పి మీకు అందరికీ గుర్తు చేయడం జరుగుతూ ఉందని కూడా చెప్తున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్తా ఉన్నారు. ఇంటింటికి ఉద్యోగం ఏ విధంగా ఇవ్వగలుగుతారని కూడా చెప్తున్నాం. అసలు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టం అని చెప్పిన పెద్ద మనిషివి నువ్వు ఈ రోజు ఏ విధంగా ఇస్తావు? నువ్వు కాదా కాంట్రాక్ట్ జాబులు తెచ్చింది కూడా, ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. మరి అంతేకాకుండా 84 ఇండస్ట్రీస్ ను ఆ రోజు దేశమంతా కూడా ఆ రోజు అంటే నష్టం వస్తా అంటే ఏంటి అమ్మే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆ రోజు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 54 ఇండస్ట్రీస్ ను బాగా లాభాల్లో నడుస్తున్న ఇండస్ట్రీస్ ను పప్పు బెల్లాలాగా నీ తెలుగు తమ్ముళ్ళ కట్టబెట్టలేదా, నువ్వు కూటికి నీళ్లకు కట్టబెట్టలేదా అని కూడా అడుగుతా ఉన్నా. అందులో నుంచి 23,500 ఉద్యోగాలు తీసివేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. పెన్షన్ ఇస్తే కూడా మరి ప్రభుత్వానికి నష్టం అనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది ఈ రోజు మరి ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తానని కూడా మీరు చెప్తున్నారని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రోజు కూడా మరి ఆ రోజు విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచమని అడిగితే లాఠీ ఛార్జ్ చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. కనీసం ఏ ఒక్కదానికైనా కూడా మీరు ఏమైనా చేయగలిగారని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని చెప్పి అడిగితే ఆ రోజు గుర్రాలతో తొక్కించింది మీరు కాదా అని కూడా అడుగుతున్నాను. ఇవాళ ఏ ఒక్కరికి మేలు చేశారని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు ప్రాజెక్టులు కట్టమని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. బాబు చరిత్రహీనుడు కావద్దు, 2000 సంవత్సరం లోపల ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పి చరిత్రహీనుడు కావద్దని చెప్తే నెత్తినోరు కొట్టుకున్నా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో నేను చక్రం తిప్పాను, ప్రధానమంత్రులు చేశాను, రాష్ట్రపతులు చేశానని చెప్తున్నాడు. మరి వాళ్ళ వల్ల ఏ ఒక్క కనీసం 100 కోట్లు చేసే ఒక ఇండస్ట్రీ అయినా
100 కోట్లు విలువ చేసే ఒక ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకురాగలిగినారని కూడా అడుగుతున్నాం. ఈ రోజు కర్ణాటక ప్రభుత్వం కానీ మరి మహారాష్ట్ర ప్రభుత్వం నారాయణపూర్, ఆల్మట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసుకోగలిగారు కాబట్టి వాళ్ళకి నీళ్లు కూడా అలొకేషన్ వాళ్ళకి వచ్చింది. మరి మనం కూడా కట్టుకొని ఉంటే ఆ విధమైనటువంటి పరిస్థితి మనకు కూడా ఉండేది. ఆ రోజు కట్టా ఉంటే చోద్యం చూస్తా కూర్చున్నాడు. ఈ రోజు కృష్ణా డెల్టాకు నీరు రాలేదంటే మీరు చేసిన పాపం కాదని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజు ప్రాజెక్టులు కట్టలేదు. మరి ఆ రోజు ప్రకృతి వైపరీత్యాలతో చంద్రబాబు జిమిక్కులతో జనాలు అల్లాడిపోతా ఉన్నారు. ఆ రోజు చెరువు బావులు నీళ్లు లేక, చెరువుల్లో నీళ్లు లేక ఆ రోజు అల్లాడిపోతా ఉన్నారు జనాలు. మరి అంతేకాకుండా ఆ రోజు జనాల సొమ్ముతో ఆఖరికేకలు పెడతా ఉంటే ఒకవైపు జనాల సొమ్ములతో సింగపూర్, దావూసు, మలేషియా అని చెప్పి వాళ్ళ సొమ్ముతో తిరిగి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తానని చెప్పి అరచేతిలో స్వర్గం చూపించాడు, శ్మశానాంధ్రప్రదేశ్ గా మార్చాడు. మరి మన రాష్ట్రం అప్పటి కాలంలో ఎడారిలాగా తయారైంది. మరి ఎడారిలాగా తయారైతే ఆ రోజు మరి కొన్ని సంక్షేమ సంస్థలు వచ్చి తెలంగాణలోను మరి రాయలసీమలోను అంబలి కేంద్రాలు పెడితే మరి ఈయన హైటెక్ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి ఆ రోజు వాళ్ళను తీసివేసిన సందర్భం కూడా మనం చూసాం. ఈ రోజు అన్ని రకాలుగా కూడా ఎవరికి మేలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఏ ప్రాంతానికి మేలు చేశాడు, ప్రయోజనాలు పట్టవు, ప్రజల ప్రయోజనాలు పట్టవు, స్వప్రయోజనాలు తప్పితే ఏది కూడా కాబట్టదు. చంద్రబాబు నాయుడులో ఎక్కడ కూడా విలువలకు, విశ్వసనీయతకు, చిత్తశుద్ధికి ఏ కోసాన కూడా కనిపించదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి ఏ రోజు ఎలక్షన్లు వస్తే ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు, ఎన్నికలు వస్తే ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు. మరి అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఆలోచన చేసుకోవాల్సింది కూడా మీకందరికీ ఆలోచన చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి జన్మభూమి అని చెప్పాడు, మరి ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పాడు. మరి చెరువులు, రోడ్లు కూడా మీరే తవ్వుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కరువు బియ్యం అడిగితే పెన్షన్ ఉండే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. పెన్షన్ అడిగితే ఎవరైనా చనిపోతే పెన్షన్ వాళ్ళని ఇమ్మని చెప్పడం జరిగింది. మరి ఈరోజు అన్ని రకాలుగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే సభాముఖంగా అడుగుతా ఉన్నా, మీ పరిపాలన 9 సంవత్సరాల పరిపాలన మీరు తీసుకొస్తానని చెప్పగలరా?
ఓటు వేయమని మీరు ధైర్యంగా మనుషుల దగ్గరికి వచ్చి అడగగలరా అని కూడా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని. మరి ఈరోజు మీ ముందుకు వస్తా ఉన్నాడు, మీరైతే ఆలోచించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలన కూడా మీరు చూశారు. చంద్రబాబు 2 పరిపాలన లాగానే మరి కాంగ్రెస్ పరిపాలన కూడా 4.5 సంవత్సరాలుగా సాగింది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచాడో అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు కూడా 4 సంవత్సరాలకు 4 సార్లు పెంచడం జరిగింది. 32,000 కోట్ల రూపాయలు ఏకంగా మన మీద వేయడం జరిగింది. మరి అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు 4 సార్లు పెంచడం జరిగింది. మరి అదే విధంగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయడం జరిగింది. మనకు జల్ తుఫాను, మరి నీలం తుఫాను, లైలా తుఫాను, ఈ తుఫాన్లన్నీ వచ్చాయి, అకాల వర్షాలు వచ్చాయి, పంట నష్టం ఎంతో జరిగింది. కానీ పంట నష్టాన్ని కూడా మరి ఎక్కడ కూడా రైతులకు ఒక చోట కూడా భరోసా ఇచ్చిన సందర్భం లేదు. మరి ఎక్కడ కూడా బీమా సౌకర్యం పూర్తిగా అందించిన సందర్భం లేదు. మరి అదే విధంగా అన్ని రకాలుగా కూడా మరి నిత్యావసర ధరలు అయితే మరి ఎంత ఎత్తుకు ఎదిగాయంటే మరి అంతగా పెరిగిపోయాయి, ఏవి కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. మరి అదే విధంగా మరి కేంద్రం కూడా గ్యాస్ కానీ మరి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇవి ఈ 4.5 సంవత్సరంలో పెరిగినంతగా ఎప్పుడు కూడా పెరిగిన సందర్భం కూడా లేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పాడు, ఎంతమందికి ఇచ్చాడు వడ్డీ లేని రుణాలని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి బాలికా సంరక్షణ చట్టం పథకం తీసేసి బంగారు తల్లిని పెట్టాడు, బంగారు తల్లి కూడా ఎంతమందికి అందించాడని కూడా బంగారు తల్లిని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎస్సీ సప్లాన్ తీసుకొచ్చాడు, అడ్వర్టైజ్మెంట్ అయిన ఖర్చంతా కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యం అందించలేదని కూడా మీకు చెప్తున్నాం. మరి ఆ నోడల్ ఏజెన్సీని రాజశేఖర రెడ్డి గారు పెట్టి అన్ని రకాలుగా కూడా ఇందిరమ్మ గ్రామాలను పెట్టి అన్ని రకాలు కూడా పల్లెల్లో కూడా ఎన్నెన్నో సౌకర్యాలు కల్పించడం జరిగింది ఆ సంక్షేమ పథకాలతో పాటు. మరి అటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఎస్సీ సప్లాన్కు న్యాయం చేకూర్చాలని కూడా మీకు అందరికి అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు, మనం బంగారట్ల రాష్ట్రాన్ని ఈ రోజు విడదీయడం ఒక ఎత్తు అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఎక్కడ కూడా మరి అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షము కలిసి ఉన్న రాష్ట్రం పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉంది, కానీ ఏ రాష్ట్రంలో కూడా లేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అక్కడ FDI బిల్లు వచ్చినప్పుడు ఎంపీలను గైర్హాజరు చేయించి కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడాడు. మరి ఇక్కడేమో కరెంటు బిల్లులన్నీ చాలా బరువు పడిందని చెప్పి ఆ రోజు అవిశ్వాసం పెడితే మరి విప్పు జారీ చేసి పైగా ప్రభుత్వాన్ని కాపాడాడు. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి 2008లో ఏదైతే లెటర్ రాసినాడో తెలంగాణ ఇవ్వాలని చెప్పి అదే దానికి కట్టుబడి ఉన్నాడు. ఈ రోజు కూడా లెటర్ వెనక్కి తీసుకోలేదు. తన ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ సీమాంధ్ర ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మరి సమైక్యంగా ఉండాలని అనిపిస్తాడు. మరి అదే విధంగా తెలంగాణ ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మరి తెలంగాణ కావాలని అనిపిస్తాడు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా చేసింది అని కూడా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా కలిపి ఈరోజు రాష్ట్రాన్ని ఓట్ల కోసం సీట్ల కోసం చీల్చినారని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజెప్తా ఉన్నాను. ఇవాళ ఈ అన్ని 3 పార్టీల పరిస్థితి కూడా మీకు అందరికీ తెలుసు. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు 6 నెలల కిందటనే రాజీనామా చేసి ఉండింటే ఛాంపియన్ లీడర్ గా అనుకోని ఉండొచ్చునేమో, కానీ లాస్ట్ 10 రోజుల్లో ఇంకా అయిపోతుందనంగా రాజీనామా చేసి నేను ఛాంపియన్షిప్ అని కూడా చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసిన రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ప్రతి ఒక్క ఎంపీని కూడా ఆ రోజు అడగడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. రాజీనామాలు చేయండి, సోనియా గాంధీ బర్త్డే రోజు 9వ తారీఖు ఆ రోజు వచ్చినప్పుడు మరి రాజీనామాలు చేసిన వాళ్ళ 23వ తారీఖు బిల్లు ఎనికిపోయింది. అటువంటి పరిస్థితి మళ్ళా వస్తుంది, బిల్లు ఇక్కడి వరకు రాదు, కాబట్టి మీరందరూ రాజీనామాలు చేయమని చెప్పి నెత్తి నోరు మొత్తుకుంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క పార్టీ కానీ స్పందించిన పాపాన్ని పోలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. 2012లో కేంద్ర ప్రభుత్వం మరి యూపీఏ ప్రభుత్వం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని పిలిచి అడిగింది కూడా, తెలంగాణకు సీఎంగా చేసి మరి తెలంగాణకు ప్యాకేజీ ప్రకటిస్తే ఏమన్నా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని చెప్పి అడిగితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కావాల్సిన వాళ్ళందరినీ పంపించి ప్యాకేజీతో కాదు తెలంగాణనే ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు రూట్ మ్యాప్లు ఇచ్చి వచ్చాడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తా అంటే రాజీనామా చేయొద్దని చెప్పాడు. మరి ఎన్జిఓస్ స్ట్రైక్ను పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి స్ట్రైక్ను ఆపించాడు. మరి ఈరోజు మీ ముందుకు వస్తా ఉన్నాడు మళ్ళీ కూడా. ఆ పార్టీని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నా. 4.5 సంవత్సరాల్లో మనం చాలా అన్యాయాలకు అవమానాలకు గురయ్యాం. మరి ఈరోజు నేను మీకు అందరికీ కూడా మరి మీలో మనిషిగా మీలో ఒకరిగా మరి జగన్ బాబు అమ్మగా మహానేత భార్యగా మీకు అందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నా.
విలువలకు విశ్వసనీయతకు కట్టుబడి మరి ప్రతి సమస్యలో కూడా పోరాటాలు చేస్తానే వచ్చినాడు. ప్రతి సమస్య కూడా ఎన్ని దీక్షలు చేశాడంటే అన్ని దీక్షలు చేశాడు జగన్ బాబు మీ ప్రతి సమస్యలో కూడా. మరి అంతేకాక నెలకి 25 రోజులు మీతోనే ఉంటా ఉన్నాడు ఆయన. జైల్లో ఉన్నా కూడా నిరంతరం మీ గురించి ఆలోచన చేశాడు. పార్టీకి దిశ నిర్దేశం చేస్తూ నన్ను షర్మిలమ్మను కూడా మీ ముందుకు పంపించడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మరి సమైక్య పోరాటంలో కూడా బయటకు వచ్చిన తర్వాత లోపల ఉన్నప్పుడు కూడా నిరాహార దీక్ష నేను చేయడం జరిగింది. జగన్ బాబు 2 సార్లు చేయడం జరిగింది. లోపల జైల్లో ఉన్నప్పుడు, జైలు తర్వాత బయటకు వచ్చినప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు, పోరాటాలు, ఉద్యమాలు చేయడం కూడా జరిగిందని కూడా చెప్తున్నా. మరి జగన్ బాబు మరి అన్ని రాష్ట్రాల నాయకులను కలిసి కూడా మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. ఈ రోజు మా రాష్ట్రం, రేపు మీ రాష్ట్రం అవుతుంది కాబట్టి ఆర్టికల్ 3ని ఇచ్చేయమని చెప్పి కూడా ఆ రోజు జగన్ బాబు అన్ని రాష్ట్రాల వాళ్ళని కలిసి చేయడం జరిగింది. ఏది ఏమైనా బంగారట్ల రాష్ట్రాన్ని అందరూ కలిసి ఈరోజు ముక్కలు చేసుకున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టుకు మనం కూడా పోయిన్నాం. సుప్రీంకోర్టులో దేవుని దయ వల్ల నిజంగా స్టే వస్తే మనం అందరం అదృష్టవంతులమే, మళ్ళీ కలిసి ఉంటాం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఏది ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఈ ప్రాంతం వాళ్ళం ఉంటాం, ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఆ ప్రాంతంలో వాళ్ళకు ఉంటామని చెప్పి కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా చెప్పడం జరిగింది. జగన్ బాబు మన ఖమ్మం మీటింగ్ లో చెప్పడం జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఒకటి, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న దీక్ష ఉంది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పే మాటలు. దాని విలువ తెలిసిన వ్యక్తిగా మన కోసం కాదు 10 మంది కోసం జీవించాలనే తపన జగన్ బాబులో ఉందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మీ అందరూ జగన్ బాబును ఆశీర్వదించాలని. ఎందుకు ఆశీర్వదించాలని అంటే కూడా మీరు ఈ ఎలక్షన్స్ లో అన్నిట్లో కూడా మన పార్టీకి పునాది. ఇప్పుడు మన కొత్త పార్టీ కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికలు 30వ తారీఖు వస్తా ఉన్నాయి. మరి అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 6-8 తారీఖులలో వస్తా ఉన్నాయి. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఇదంతా కూడా ఎన్నికల సీజన్ ఉంటా ఉంది 2 నెలలు కూడా. ప్రతి ఎలక్షన్ లో కూడా మీరందరూ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి నిలబడిన అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ జగన్ బాబుని సీఎంగా చేసుకుందాం. రాజశేఖర రెడ్డి గారు సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్దాం. అన్ని రకాలుగా కూడా ముందుకు పోదామని కూడా చెప్తున్నాం. ఒకటి, 4 సంతకాలు మొదటి రోజే పెడతానని చెప్పి జగన్ బాబు చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్ అమ్మఒడి, మరి అమ్మలు పిల్లలు స్కూలుకు పంపించడానికోసం ఒక్కొక్క బిడ్డకు 500 రూపాయలు వంతున 1000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తాడట. వాళ్ళ మామయ్యగా డాక్టర్లు, ఇంజనీర్లు ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివిస్తానని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అవ్వాతాతలకు వాళ్ళ మనవడిగా 700 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. రైతన్నల కోసం బడ్జెట్ లో 3000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కేటాయించి రైతన్నలకు తోడుగా అండగా ఉంటానని కూడా జగన్ బాబు చెప్పడం జరిగింది.